అబ్రవీత్, అంజనానందనుడు వాయునందనుడైనటువంటి ఆంజనేయుడు మహానుభావుడైన హనుమ ప్రాణములతో ఉన్నారా అని అడిగాడు. విభీషణుడు అన్నాడు, శ్రుత్వా జాంబవతో వాక్యం ఉవాచేదం విభీషణ ఆర్యపుత్రావతిక్రమ్య కస్మాత్ పృచ్ఛసి మారుతిం నైన రాజని సుగ్రీవే నాంగదే నాపి రాఘవే ఆర్య సందర్శిత స్నేహో యథా వాయుసుతే పరహ. నీవు ఆర్యపుత్రుడైనటువంటి రామచంద్రమూర్తి కుశలమా అని అడగలేదు, లక్ష్మణుడు కుశలమా అని అడగలేదు, వానర రాజైన సుగ్రీవుడు కుశలమా అని అడగలేదు, హనుమ కుశలమా అని అడుగుతున్నావు. ఇలా ఎందుకు అడిగావు అని అడిగాడు. అడిగితే జాంబవంతుడు అన్నాడు, విభీషణవచ శ్రుత్వా జాంబవాన్ వాక్యమబ్రవీత్ శృణు నైరుత శార్దూల యస్మాత్ పృచ్ఛామి మారుతిం. నేను ఎందుకు మారుతి, హనుమ, ఆంజనేయుడు, వాయుపుత్రుడు, పవన సూతి జీవించి ఉన్నాడా అని అడిగానో కారణం చెప్తాను, బాగా విను అంటాడు. తస్మిన్ జీవతి వీరేతు హతమప్య హతం బలం హనుమద్యుజ్జిత ప్రాణే జీవంతోపి వయం హతాః. హనుమ బ్రతికి ఉండి ఈ మొత్తం సైన్యం మరణిస్తే, హనుమ ఒక్కరుంటే అందరం బతుకుతాం, అందరం బతికి ఉండి హనుమ పడిపోతే అందరం చచ్చిపోతాం. కాబట్టి హనుమ ఒక్కరు ఉంటే చాలు, ఉన్నారా అని నేను అందుకు అడిగాను. ధరతే మారుతి స్థాత మారుత ప్రతిమో యది వైశ్వానర సమో వీర్యే జీవితాశా తతో భవేత్. ఆయన మహానుభావుడు, ఆ మారుతి, ఆ హనుమ సాక్షాత్తుగా అగ్ని యొక్క తేజస్సు ఎటువంటిదో ఆయన యొక్క తేజస్సు అటువంటిది. ఈ మాటలు వినగానే ఇంకొకడైతే ఇంతమంది పడిపోయారు, నేను ఇంత గొప్పవాణ్ణి, నా గురించి అలా మాట్లాడుతున్నాడు జాంబవంతుడిని గుండెలు బారజాపుతాడు. హనుమ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించి తతో వృద్ధం ఉపాగమ్య నియమేనాభ్యవాదయత్. నియమేనాభ్యవాదయత్ అంటే నియమంతో అభివాదము. తాత, ఈ హనుమ నిన్ను కుశలం అడుగుచున్నాడు, నమస్కరించుచున్నాడు అని చెప్తే అభివాదం. అభివాదం చేస్తూ ఆయన పాదములు పట్టుకుని నమస్కరించాడు. ఎవరికి? పడిపోయిన ఆయనకి పడకుండా నిలబడగలిగిన వాడు. ఇది హనుమ యొక్క వినయం అంటే. అందుకే ఎవరు హనుమ పాదములు పట్టుకుంటారో అటువంటి వాళ్ళందరికీ ఆ వినయం వస్తుంది. గృహ్యజాంబవత పాదౌ హనుమాన్ మారుతాత్మజ. ఆ జాంబవంతుడి పాదములు పట్టుకుని హనుమ ఈ మాటలు చెప్పి ఆయనకి నమస్కరించారు. జాంబవంతుడు అన్నాడు, ఆగచ్చ హరిషాద్దూలా వానరాం స్తోతుమర్హసి నాణ్యో విక్రమ పర్యాప్త తమేషాం పరమః సఖా హిమవంతం నగశ్రేష్టం హనుమన్ గంతుమర్హసి తత కాంచనమత్యుచ్చం వృషభం పర్వతోత్తమం మృత సంజీవనీంచైవ విశల్యకరణీమపి సావర్ణ్యకరణీంచైవ సంధానకరణీం తథా. నాయనా, ఇప్పుడు నువ్వే ఈ వానర జాతిని, రామలక్ష్మణుల్ని, సుగ్రీవుణ్ణి అందరినీ బ్రతికించగలిగిన వాడివి. నువ్వు తప్ప మార్గం లేదు. నువ్వు వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరి ఉత్తర దిక్కున కైలాస పర్వతం చేరాలి. చీకటి పడిపోయింది, బ్రహ్మాస్త్ర బంధనానికి పడిపోయారు. అందులో 67 కోట్ల మంది మృత్యువుని పొందారు. ఇంకా మిగిలిన కొన్ని కోట్ల మంది శరీరంలో బాణపు ములుకులున్నాయి. కొన్ని కోట్ల మందికి విరిగిపోయే ఎముకలు, కొన్ని కోట్ల మంది రంగు మారిపోయి ఉన్నారు. అంతకు ముందే యుద్ధం చేసినటువంటి వాళ్ళల్లో చనిపోయినటువంటి వాళ్ళ శవాలన్నీ లంకలో పడున్నాయి, వానరులవి. రావణుడు మాత్రం మరణించినటువంటి రాక్షసుల యొక్క శవాలు ఉండనిచ్చేవాడు కాదు. భయపడతారు, ఇంతమంది చచ్చిపోయారని తెలుసుకుని యుద్ధానికి వెళ్ళారని ఏ రోజు శవాల్ని ఆ రోజు సముద్రంలో కల్పించేశాడు. కాబట్టి యుద్ధ భూమిలో మిగిలిన శవాలన్నీ ఒక్క వానరుల శవాలే ఉన్నాయి. కాబట్టి నాయన, నువ్వు ఎక్కడ లంకా పట్టణం? దక్షిణ దిక్కున 100 యోజనముల సముద్రమును దాటి విడితే కాంచన లెక్క. ఎక్కడ? కైలాస పర్వతం. ఉత్తర దిక్కున హిమాలయ పర్వతాలు దాటిపోయిన తర్వాత కైలాస పర్వతం. ఆ కైలాస పర్వతానికి, వృషభము అన్న పర్వతానికి మధ్యలో ఓషధీ పర్వతం. నువ్వు ఆ ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళాలి. మృత సంజీవని, విశల్యకరణి, సావర్ణకరణి, సంధానకరణి అని 4 ఓషధులు. ఆ 4 ఓషధుల్ని ఆ పర్వతం మీద వెతికి పట్టరావాలి. వాటి వాసన తగిలితే చనిపోయిన వాళ్ళు లేస్తారు. విశల్యకరణి, బాణపు ములుకులు లోపలుండిపోయిన వాళ్ళకి బాణపు ములుకులు ఊడిపడిపోయి స్వస్థత పొందుతారు. సంధానకరణి, ఎముకలు విరిగిపోయిన వాళ్ళ ఎముకలు అంటుకుంటాయి. సావర్ణకరణి, రంగు మారిపోయి మరణానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు మళ్ళీ తేజస్సు పొందుతారు. ఆ 4 ఓషధులు పట్టమన్నారు. అంతే. మాట ఒకటే ఇంకా వినపడింది. మహానుభావుడు ఎగిరి త్రికూటాచలం మీదకి వెళ్ళి అక్కడి నుంచి మలయ పర్వతం మీదకి ఎగిరి, మలయ పర్వతం మించి ఒక్కసారి ఆ పర్వత శిఖరములు కింద పడిపోయేటట్టుగా ఎగిరి ఆకాశ మార్గంలో వెళ్ళి కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. అంతే. కన్ను మూసి కన్ను తెరిచేంతలో వెళ్ళిపోయారు.
అది హనుమ యొక్క వేగం అంటే. అందుకే హనుమని నమ్మిన వాడికి ఎన్నడూ ఏ ఇబ్బంది ఉండదు, కాపాడి తీరుతారు మహానుభావుడు. ఆయన ఒక్కసారి వెళ్ళి ఆ కైలాస పర్వతం మీద సబ్రహ్మకోశం రజతాలయంచ శక్రాలయం రుద్రశర ప్రమోక్షం హయాననం బ్రహ్మశిరశ్చ దీప్తం దదర్శ వైవస్వత కింకరాంశ్చ వజ్రాలయం వైశ్రవణాలయం చ సూర్యప్రభం సూర్య నిబంధనం చ బ్రహ్మాసనం శంకర కార్ముకం చ దదర్శనాభించ వసుంధరాయా. ఆ కైలాస పర్వతం మీద బ్రహ్మగారు నివసించే ప్రదేశం, కైలాస పర్వతం ఇంద్రుడు నివసించే ప్రదేశం, శివుడు విలాసంగా అప్పుడప్పుడు సరదాకి బాణములను ప్రయోగించేటటువంటి ప్రదేశం, ఈశ్వరుడి చేత బ్రహ్మగారి యొక్క 5వ తల ఖండింపబడి కింద పడేసినటువంటి ప్రదేశం, బ్రహ్మ ఇంద్రుడికి వజ్రాయుధాన్ని ఇచ్చినటువంటి ప్రదేశం, కుబేరుని యొక్క నిలయం, సూర్యకాంతిని తగ్గించడానికి ఒరిపిరి పట్టడానికి విశ్వకర్మ సూర్యబింబాన్ని పట్టుకుని బంధించి నిలబెట్టినటువంటి ప్రదేశం, దర్శనం ఇవ్వడం కోసమని దేవతలకి దర్శనం ఇచ్చేటప్పుడు బ్రహ్మగారు వచ్చి కూర్చునేటటువంటి ఆసనం ఉన్నటువంటి ప్రదేశం, శంకరుడు విలాసంగా తన ధనస్సుని నిలబెట్టేటటువంటి ప్రదేశం, పాతాళంలోకి ప్రవేశించడానికి ఉన్నటువంటి బిలద్వారం ఉన్న ప్రదేశం, వీటన్నిటినీ చూసి కైలాస పర్వతానికి పక్కన ఉన్నటువంటి కాంచన పర్వతానికి వృషభ పర్వతానికి మధ్యలో ఉన్న ఓషధీ పర్వతం దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆ ఓషధుల్ని వెతుకుతుంటే ఈ ఓషధులు పట్టుకెళ్ళిపోతాడేమోనని అవి తమ తేజస్సుని ఉపసంహారం చేసి దాక్కున్నాయి. రామకార్యం మీద కావలసి వచ్చి నేను మీ దగ్గరికి వస్తే మీరు రామకార్యం మీద ఉపకారం చెయ్యకుండా ఓషధుల్ని దాస్తారా? ఉండండి, మీ పని చెప్తానన్నారు. శతం సముత్పాట్య ఖముత్పపాత విత్రాస్య లోకాన్ ససురాసురేంద్రాం సంస్తూయమాన కచరైరనేకై జగామ వేదాత్ వేగాత్ గరుడోగ్రవేగ. ఆయన యక్షులు సిద్ధులు దేవతలు అందరూ ఆకాశం మీద నిలబడి స్తోత్రం చేస్తుండగా రామకార్యం మీద ఉపకారం చెయ్యని మీ బ్రతుకెందుకని ఆ పర్వత శిఖరాన్ని తన వేళ్లతో పెళ్లగించి చేత్తో పట్టుకుని అంతే వేగంతో జాంబవంతుడు ఎలా చెప్పాడో అలా మళ్ళీ కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి ఆకాశ మార్గంలో గరుత్మంతుడు వస్తున్నాడా అన్నట్టుగా ఆ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ ఓషధీ పర్వతాన్ని ఆ యుద్ధ భూమిలో దింపారు. దింపగానే ఆ మృత సంజీవని యొక్క వాసనకి విశల్యకరణి, సంధానకరణి, సావర్ణకరణి ఆ ఓషధుల యొక్క ప్రభావం చేత అప్పటి వరకు మృతి చెందినటువంటి వానరులతో సహా మొత్తం వానరులందరూ లేచి నిలబడ్డారు. పూర్వం కన్నా విశేషమైనటువంటి తేజస్సు పొందారు. వీళ్ళందరూ లేచి ఇక్కడ నిలబడి సంతోషాన్ని పొందారు. అక్కడ ఇంద్రజిత్ వెళ్లి రావణాసురుడితో యుద్ధ భూమిలో కొన్ని కోట్ల వానరములతో సహా రామలక్ష్మణుల్ని నేను సంహరించానని చెప్పాడు. ఆయన అక్కడ సంతోషించే లోపలే ఇక్కడ వానరులందరూ లేచి పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. కేకలు వేస్తూ ఎంతో సంతోషంతో ఉన్నారు. పర్యావరణ పరిరక్షణ అని మనమంటాం. ఇవ్వాల తీసుకొచ్చారు కదా, నాకు కనపడని ఔషధుల్ని మళ్ళీ తీసుకెళ్లి నేనెందుకు పెట్టాలని ఊరుకోవాలి. ఎక్కడ తెచ్చారు? చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ సృష్టించారు ఆ శిఖరాన్ని. కాబట్టి దాన్ని నేను ఇక్కడ ఉంచకూడదని ఆ సంజీవని పర్వతాన్ని అలా తీసుకెళ్లి మళ్ళీ అక్కడ ఉంచేశారు మహానుభావుడు. తప్ప ఆ పర్వత శిఖరపు పెళ్ళ ఏదో విరిగిపోయిందని, ఎక్కడో పడిపోయిందని రామాయణంలో ఎక్కడా లేదు. శ్రీరామాయణంలో మాత్రం ఎలా తీసుకొచ్చారో అలాగే ఆ సంజీవని పర్వతాన్ని తీసుకెళ్లి ఓషధీ పర్వతాన్ని మళ్ళీ ఆ కైలాసము వృషభము అనేటటువంటి 2 పర్వతాల మధ్యలో స్వామి హనుమ ఉంచారు. ఆ తరువాత అక్కడ ఉన్నటువంటి సుగ్రీవుడు లేచన్నాడు, ఇంత క్రుద్ధుడై ఇంద్రజిత్ చేసినటువంటి ఈ పనికి ప్రతీకారం. బాగా చీకటి పడిపోయింది, అందరూ సంహరింపబడ్డారని ఏమారి ఉన్నారు రాక్షసులు. కాబట్టి కాగడాలు పట్టుకుని మీ అందరూ ప్రాకారం దూకి లంకాపట్టణంలో ప్రవేశించి లంకాపట్టణాన్నంతటినీ కాల్చేసేయండి అన్నాడు. వానరులందరూ కాగడాలు పట్టుకుని లంకలోకి దూకేశారు, అంటించేశారు. ఎక్కడ చూసినా శతం సముత్పాట్య ఖముత్పపాత. ఆ శిఖరంతో వచ్చినటువంటి హనుమ మళ్ళీ ఆ శిఖరాన్ని పట్టుకుని వెళ్ళిపోగానే వీళ్ళందరూ లంకాపట్టణాన్ని దహించేశారు. ఆ బంగారు స్తంభాలు కరిగిపోతున్నాయి, బంగారము వెండి ప్రవహిస్తున్నాయి, రత్నములు వజ్రములు వైఢూర్యములు పెటిల్లుమని పేలిపోతున్నాయి. ఆ రాత్రి వేళ మరణిస్తున్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ఆ రాక్షసులందరూ పరుగులు తీస్తున్నారు. రావణాసురుడు కరుని యొక్క కుమారుడైన మకరాక్షుడు అనబడేటటువంటి రాక్షసుని పిలిచి ఆయన్ని యుద్ధానికి వెళ్ళమన్నాడు. ఆయన రాక్షసులతో కలిసి యుద్ధానికి వచ్చాడు.